వెల్కమ్ టు మన కాకినాడ న్యూస్. ఈరోజు మన ఛానల్లో కాకినాడ జిల్లా జగన్నాథపురం వంతెన దగ్గర నుంచి 3 కిలోమీటర్ల సమీపంలో కొవ్వూరు గ్రామంలో భక్తుల కోరికలు తీర్చే వారాహి అమ్మవారిని గుడినైతే స్థాపించారండి. ఈ గుడి మార్చి 30, 2024 లక్ష్మీ ప్రసన్న గారు వాళ్ళ బ్రదర్ సత్యనారాయణ గారు నిర్మించారు. ఈ గుడి టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 గంటల నుండి 1 గంట వరకు, మళ్ళీ సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు ఉంటుంది. ఇదైతే బుధవారం అయితే ఈ గుడి సెలవు దినం. ఆ రోజు పంచమి వస్తే ఆ గుడి తెరిచే ఉంటుంది. అమ్మవారికి అభిషేకాలు జరుగుతాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి ఇది తెలుసుకోవాలి, ముఖ్య గమనిక. ఈ గుడిని ఎందుకు స్థాపించారంటే లక్ష్మీ ప్రసన్న గారు వాళ్ళ అన్నయ్య గారు హెల్త్ బాగాలేకపోతే ఆయన కలలో వారాహి అమ్మవారు కనిపించి నాకు నీ సొంత డబ్బుతో గుడి కట్టించాలని అమ్మవారు చెప్పడం జరిగింది. అలా జరిగిన 4 రోజుల్లో ఆయనకు అనారోగ్యం తగ్గిందని, అందుకే కొవ్వూరు గ్రామంలో వారాహి అమ్మవారిని ప్రతిష్ఠ చేశారు. అప్పటి నుండి ఈ వారాహి అమ్మవారు భక్తుల కోరికలు తీర్చే అమ్మవారిగా ప్రసిద్ధి చెందారు. ఎందరో భక్తులు దూర ప్రయాణాల నుంచి అమ్మవారి దర్శనానికి వాళ్ళ కోరికలు తీరతాయని నమ్మకంతో వస్తున్నారు. ఇలా ఉంటే ఈ గుడి స్థాపించి సంవత్సరం అవుతుందంట. అందుకే మార్చి 18 తారీఖున అమ్మవారి ఊరేగించి 19వ తారీఖున పంచమి సందర్భంగా వారాహి అమ్మవారికి పంచామృత అభిషేకాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త తెలియజేశారు. వారాహి అమ్మవారి గుడి మన కాకినాడలో మొట్టమొదటి గుడిగా తెలిపారు. ఇక్కడ ప్రతి శుక్రవారం అన్నదానం అయితే జరుగుతుంది. వారాహి అమ్మవారిని తలుచుకుంటే మన పనులన్నీ అయిపోతాయి. అలాగే పొద్దున్నే లెగ్గానే ఆ అమ్మవారిని మన 2 చేతులు దగ్గర పెట్టి చూస్తూ నర్పవి నర్పవి ఇలా నర్పవి అని 11 సార్లు జపిస్తే ఆ రోజు మనం అనుకున్న పనులన్నీ అవుతాయంట. జై వారాహి మాత. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇదే నా ఛానల్లో ఫస్ట్ వీడియో అండి. మీరు నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వీడియో పూర్తిగా చూడండి. డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ బాయ్.